ఒక అవినీతి పరుడు, మామూలు వ్యక్తి కాదు. నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడూ చూడాలా. ఇది ఒక వింత జీవి, విచిత్రమైన మనిషి. ఇదే ఈరోజు అతన్ని ఢీకొనడానికి కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు. నీకు సరైన మొగుడు కావ్య కృష్ణారెడ్డి. మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే కావలి దద్దరిల్లింది. సుబ్బానాయుడు భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి చూస్తా ఉంటే నాకు అనుమానమే లేదు. ఈ సీటు గెలుస్తున్నాం, గెలిచాం. ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి. దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో మీరే చూశారు. కప్పరాల తెప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాల భూమి కబ్జా చేశాడు. సెంటు పట్టాల భూములు ఎంత డబ్బులు కొట్టేశాడు తమ్ముళ్ళు? 100 కోట్లు కొట్టేశాడు. అవునా కాదా? కావలి రూరలు, భోగాలు, దగదర్తి, అల్లూరు మండలంలో విచ్చలవిడిగా గ్రనైట్ తవ్వకాలు చేశాడు. భూములు మింగేస్తాడు, గ్రామాలంతా కూడా తవ్వుకొని వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు. రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాలా, హౌసింగ్ కాలనీ వేస్తే కమిషన్ ఇవ్వాలా, లేఅవుట్ అయితే గద్దల మారిగా వారిపోతున్నారు. మొత్తం ఇష్టానుసారంగా పీక్కు తింటున్నారు. భూమి అమ్మితే కమిషను, కొంటే కూడా కమిషనే. ఇంకో పక్క 1-2 కాదు, నాకు అనిపిస్తుంది ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముళ్ళు. శాశ్వతంగా ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మీరు చేసిన అరాచకాలన్నీ చిత్రగుప్తుడు మారిగా లెక్కలు రాశా. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పక్క ఇక్కడ యానాద్ శెట్టి కూడా ఇటీవల చనిపోయాడు. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా. నియోజకవర్గంలో మత్స్యకారుల వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీలు అందజేశాం.